తమిళనాడులో హీరోయిన్ నమితకు అవమానం జరిగింది. మధుర మీనాక్షి దేవాలయంలోకి రాకుండా సిబ్బంది అడ్డుకున్నారని నమిత ఆరోపించారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లానని, అయితే ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది తనని అడ్డుకున్నారన్నారు. తనకి సంబంధించిన హిందూ సర్టిఫికేట్స్ చూపించమన్నారని, ఈ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని నమిత ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను తాను సందర్శించినట్టు చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు. తనని అడ్డుకున్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని నమిత కోరారు. నమిత వ్యాఖ్యలు నెట్లో వైరల్ గా మారడంతో ఘటనపై ఆలయ పరిపాలనా సిబ్బంది స్పందించారు. నమితతో ఎవరూ అమర్యాద పూర్వకంగా వ్యవహరించలేదని, ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడామని చెప్పారు. எனக்கு அங்கே இருக்கிற ஒரு அதிகாரி, ஒரு சூப்பரிண்டெண்டன்ட் கொரஸ்பாண்டன்ட் மிஸ்டர் உத்தரா என் சேர்ந்து ரொம்ப ரூடா, ரொம்ப அசிங்கானா, ரொம்ப அரகண்டா பேசியாச்சு. என் சேர்ந்து என் ஹஸ்பண்ட் சேர்ந்து எனக்கு கேட்டாச்சு, உங்க ஹிந்து சர்டிபிகேட் காமிங்க, உங்க காஸ்ட் என்ன அது சர்டிபிகேட் எனக்கு காமிங்க. இன்னைக்கு வரைக்கும் எனக்கு யாரும் இந்த மாதிரி கேட்கவே இல்லை. ஏன்னா இந்தியாவில் இருக்கிற எல்லாருக்கும் தெரியும், நமிதா இஸ் பார்ன் ஹிந்து. ஐ காட் மேரிட் இன் இஸ்கான் திருப்பதி. என் குழந்தையோட பேர் கூட கிருஷ்ணா ஆதித்யன் கியான் ராஜ், நம்ம கிருஷ்ணா கடவுள் மேலேதான். ஸோ நான் என்ன நினைக்கிறேன் சார், இந்த பெரிய அதிகாரி இவ்வளவு பெரிய லெவல்ல இருக்கான ஒரு செலிபிரிட்டி சேர்ந்து இல்லைன்னா வேற ஒருத்தர் ஆள் சேர்ந்து எப்படி பேசணும் அவருக்கு தெரியல. அது எனக்கு சரி தோணலை சார். నమిత వీడియో ఇప్పుడు మనం చూసాము. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట, ఆలయానికి ఏమైనా ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయా? నమితను అసలు ఎంటర్ అవ్వనివ్వకపోవడానికి రీజన్స్ ఏంటి? హిందూ సర్టిఫికేట్ కూడా అడగటం వెనక ఏంటి కారణాలు ఏంటి? మధుర మీనాక్షి ఆలయంకి వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ ఆలయ నిబంధనలు కొంత వేరే ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని దేవాలయాల్లో ఏంటంటే హిందువులకి కేవలం దాంట్లోకి ఉంటుంది తప్ప మిగతా వర్గాలకు ఉండదు. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చినా, మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా అందులో రిజిస్టర్ దాంట్లో రాయాల్సి వస్తుంది. దాంతో పాటు ఏదైనా సర్టిఫికేట్స్ కూడా దూరం తెలియని వాళ్ళు అయితే చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. నమిత ఆల్రెడీ హీరోయిన్, తమిళ్లో వాడు తెలుగులో చేసినటువంటి ఆమె ఫేమస్. కాకపోతే ఏంటంటే అక్కడ సిబ్బంది ఆమెను గుర్తుపట్టకపోవడం తోటి, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఆమెను అడగడం, మాట్లాడటం కూడా జరిగింది. దీనిపైన నమిత కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. తనకు అవమానం జరిగినట్టుగా ఆమె ఫీల్ అవడం కూడా జరిగింది. దేశంలో అన్ని దేవాలయాల్లో కూడా వెళ్ళినా అక్కడ ఎక్కడ కూడా నాకు ఇలాంటి అవమానం జరగలేదు, కానీ ఇక్కడ మాత్రం ఇలా జరిగింది. నేను ఒక హిందువుని, నా బిడ్డలు కూడా హిందువులు, నా పెళ్లి తిరుపతిలో జరిగినట్టుగా ఆమె కూడా చెప్పడం పరిస్థితి అయితే ఉంది. అయితే నమిత యొక్క ఏదైతే చేసిన కామెంట్స్ పైన అటు ఆలయ సిబ్బంది కూడా స్పందించడం జరిగింది. దాని ప్రకారం చూస్తుంటే ఆలయ నియమాలు, నిబంధనలకు అనుగుణంగా తాము వ్యవహరించాము, ఆమెను సర్టిఫికేట్ చూపించామన్న తప్పితే ఏ విధమైన కూడా చెప్పలేదు అని కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇప్పుడు తమిళనాడు మాత్రం ఒక సంచలనం అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే నమిత లాంటి హీరోయిన్ ఈ విధంగా జరిగిందంటే మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుందని కూడా ఇక్కడ అందరూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపైన తమిళనాడు ప్రభుత్వం ముఖ్యంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, దీనికి ఎలాంటి సొల్యూషన్ కూడా చూపిస్తారు అనేది కూడా చూడాలి జనం. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.